హే గైస్, క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీలో 36th ప్లేస్లో ఉన్న యూఎస్ఏలో ఈ నవంబర్ 5th ఎలక్షన్స్ ఉన్నవి. దీనికి సందర్భంగా ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఒక పబ్లిక్ ప్లేస్ లో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అయితే ఆ మీటింగ్ లో ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి అదే పనిగా 7 సార్లు డొనాల్డ్ ట్రంప్ మీదకి గురిపెట్టి గన్నుతో కాల్చడం మొదలు పెట్టాడు. అయితే వెంటనే ఆ అటాక్ నుంచి ట్రంప్ తప్పించుకున్నాళ్లే కానీ అయితే ఇది ట్రంప్ చేసిన పొలిటికల్ స్టంట్ అని కొంతమంది అంటున్నారు. ఇది పొలిటికల్ స్టంటా లేదా నిజంగానే కాల్చాడా? అసలు అక్కడ ఏం జరిగింది? ఇంతకీ కాల్చింది ఎవరు? దేనికోసం కాల్చారు? ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వెళ్తే డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ప్రచారం కోసం జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ ఫార్మ్ లో ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. అయితే స్టేజ్ ఎక్కిన ట్రంప్ ప్రస్తుతం ఉన్న బైడెన్ గురించి, ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ క్రమంలో ఎగ్జాక్ట్ ఈవినింగ్ 6:10 to 6:15 టైం మధ్యలో ట్రంప్ కండక్ట్ చేస్తున్న ఈ మీటింగ్ కి కొద్దిగా దూరంలో ఏజీఆర్ ఇంటర్నేషనల్ కంపెనీ బిల్డింగ్ మీద నుండి AR-15 గన్నుతో ట్రంప్ మీదకి గురిపెట్టి కాల్చాడు. మొదట్లో గన్ను పేలిన సౌండ్ వచ్చిన ట్రంప్ కి ఏమీ అర్థం కాలేదు. అయితే సడన్ గా తన చెవి మీద చేయి పెట్టుకొని రక్తం చూసి వెంటనే రియలైజ్ అయి అక్కడే కింద పడుకున్నాడు. అప్పుడు వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ మీద పడుకొని బాడీ షీల్డ్ లాగా ఏర్పాటు అయ్యారు. అయితే అక్కడ ఉన్న స్నైపర్ ఆ సౌండ్ ఏ దిశగా వచ్చింది అని మొత్తం చూసి క్యాలిక్యులేట్ చేసి కాల్చగా అక్కడ కాల్చిన ఆ వ్యక్తి వెంటనే మరణిస్తాడు. కానీ స్నైపర్ కాలవడానికి ఆల్మోస్ట్ 48 సెకండ్స్ తీసుకున్నాడు. ఈ 48 సెకండ్స్ లో ఆ వ్యక్తి ఆల్మోస్ట్ 7 సార్లు ఫైర్ చేశాడు. అయితే ట్రంప్ కి మరియు కాల్చిన వ్యక్తికి మధ్య ఉన్న దూరం 140 మీటర్లు, దాదాపు 150 యార్డ్స్. అయితే ట్రంప్ కి గాయం కాగా మిగిలిన బుల్లెట్లు వెళ్లి అక్కడ ఉన్న ఒక ఆడియన్ కి తగులితే ఆయన అక్కడే మరణించాడు. మరో 2కి గాయాలయ్యాయి. అయితే కాల్చిన ఆ వ్యక్తి చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే డొనాల్డ్ ట్రంప్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లారు. వెళ్లేటప్పుడు డొనాల్డ్ ట్రంప్ తన పిడికలు బిగించి చూపించారు. అయితే కాల్చిన వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో అసలు తెలియదు. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక్క ఫ్రీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా విషయంలోకి వెళ్తే DNA టెస్ట్ ఆధారంగా చెక్ చేస్తే అప్పుడు తెలిసింది. అదేంటంటే కాల్చింది ఒక 20 సంవత్సరాల కుర్రాడు అని. ఆయన పేరే థామస్ మాథ్యూ. అయితే ఈ థామస్ మాథ్యూ ఎవరు, ట్రంప్ ని ఎందుకు కాల్చాడు అనే రీజన్ ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ లేదు. కాకపోతే దొరికిన కొన్ని న్యూస్ బట్టి చూస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అటాక్ చేసి ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఇంకా అంతేకాకుండా 2021 ఫెడరల్ ఎలక్షన్స్ జో బైడెన్ విన్ అయినప్పుడు $15 ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ కి డొనేట్ చేశాడు. ఇంకా అంతేకాకుండా ఈ 20 ఏళ్ల కుర్రాడి గురించి చెక్ చేస్తే ఇప్పటిదాకా ఇతని మీద ఏ క్రిమినల్ హిస్టరీ లేదు అని తెలుస్తుంది. అయితే ఇది నిజంగా పొలిటికల్ స్టంటా? దీనికి సమాధానం ఏమో చెప్పలేం. ఎందుకంటే అక్కడ ట్రంప్ రెస్పాండ్ అయిన టైం చూస్తే ఎగ్జాక్ట్ గా కావాలని ట్రంప్ చేయించినట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మొదటి కారణం, బుల్లెట్ హిట్ అయిన కొద్దిసేపు తర్వాత చెవు చూసుకొని బ్లీడ్ వస్తుందని తెలుసుకొని అప్పుడు ట్రంప్ కిందికి వంగాడు. ఒకవేళ ఇది పొలిటికల్ స్టంట్ అయితే సౌండ్ వచ్చిన వెంటనే కింద పడుకొని ఉండొచ్చు. సో అలా సౌండ్ వచ్చిన వెంటనే పడుకోలేదు కాబట్టి ఇది పొలిటికల్ స్టంట్ అయి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా రెండవ కారణం, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకవేళ థామస్ మాథ్యూని పట్టుకోకుండా థామస్ మాథ్యూ అక్కడి నుంచి పారిపోతే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది సింపతి కోసమే చేశాడు అని. కానీ స్నైపర్ ఆ థామస్ మాథ్యూని చంపేశాడు. దీనిని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. అదే బయట దొరికిపోతానేమో అని చంపేసి ఉండొచ్చు. ఇది కాదనే అనుకుంటున్నాను. ఇంకా ఈ సంఘటన జరిగిన తర్వాత బైడెన్ దీని మీద రెస్పాండ్ అయ్యాడు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, వీటిని నేను ఖండిస్తున్నాను అని. ఇంకా ట్రంప్ కూతురైన ఇవాంకా ట్రంప్ ఎక్స్ వేదికగా, అదే ట్విట్టర్ వేదికగా అక్కడ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అని, ఇది అస్సలు అంగీకరించేదే కాదు అని, ఇంకా వైలెన్స్ వద్దు, శాంతియే ముద్దు అని రెస్పాండ్ అయ్యారు. ఇంకా మన ఇండియాలో నరేంద్ర మోడీ ఈ అటాక్ తన ఫ్రెండ్ అయిన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద జరగడం బాధాకరమని, ఇంకా డెమోక్రసీ ప్లేస్ లో వైలెన్స్ అనేది ఉండకూడదని నరేంద్ర మోడీ రెస్పాండ్ అయ్యారు. ఇంకా రాహుల్ గాంధీ ట్రంప్ కి ఇలా జరగడం బాధాకరమని రెస్పాండ్ అయ్యారు. ఇంకా ఈ వీడియోకి ఇంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.